అధ్యక్ష, వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైంది వస్త్ర పరిశ్రమ, చేనేత. ఇప్పుడు చేనేత శాఖ మంత్రులు మన మధ్యలో ఉన్న అధ్యక్ష, వారికి ప్రత్యేకంగా పెద్ద తుమ్మలాశ్వరరావు గారికి మీ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది గతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వస్త్ర పరిశ్రమ కొంతవరకు ఉపశమనం ఉండే. ఈ మధ్యన జనవరి నుంచి జూలై వరకు, నిన్నటి వరకు కూడా దాదాపు 13 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు అధ్యక్ష. ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి రంగం ఇది. ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నవన్నీ కూడా నిలుపుదల చేయడం వల్ల పనులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వస్త్ర పరిశ్రమలో చేసేటువంటి పనులు వాళ్ళు ఇతర పనులు చేయలేరు వాళ్ళు. కనుక వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వాళ్ళని కాపాడాలని చెప్పని, చనిపోయినటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ, గతంలో ఉన్న పథకాలన్నీ కొనసాగించాలని, అది త్రిఫ్ట్ పథకమే కానీ, అదేవిధంగా నేతన్న భీమనే కానీ, నేతన్న పింఛనే కానీ, అది గత ప్రభుత్వం ఇచ్చింది కానీ చెప్పని ప్రభుత్వం పెడిచేను పెట్టకుండా వెంటనే కొనసాగించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు.